హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము ఇంకో నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది ఎక్కడుంది, ఎలా ఉంది అనేటటువంటిది డీటెయిల్స్ అన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రావిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుండింది. ఇది వచ్చేసి మన వండర్లా దగ్గర ఉంది. చాలామందికి వండర్లా ఎక్కడో తెలిసే ఉంటుంది, అందుకే నేను పెద్దగా చెప్పలేదన్నమాట. ఇక్కడ సిటీ నుంచి మనకైతే ఒక 30 to 40 మినిట్స్ పట్టిందనమాట నాకు కార్లోని. మనము వండర్లాకి ఇగోండి, వండర్లాకి అయితే ఇటువైపు తిరుగుతాము. సో ఎగ్జాక్ట్ ఓఆర్ఆర్ దిగిన తర్వాత వండర్లాకి ఆపోజిట్ సైడ్ అయితే వెళ్ళాలి. అప్పుడు మనకు అది కింద నుంచి వెళ్తే టెంపుల్ అనేటటువంటిది ఉండడం చాలా అంటే సున్సాన్, అంటే ఎక్కువ జనారణ్యం లేనటువంటి ప్రదేశంలో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అనమాట. అంత కొండలు గుట్టల్లోనే ఉంటుంది. జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే కొండల మీద వాటి మీద ఉంటుంది. అలాగే ఇది కూడా కొండ మీద ఉందన్నమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. బట్ డే టైంలోనే వెళ్ళమని అయితే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా సండే కవర్ చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ కాస్త బయలుదేరారంటే మీకు టెంపుల్ అనేది కవర్ చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా, మీకు మన సిటీ నుంచి ఒక 40 to 50 మినిట్స్ పడుతుంది. ఎగ్జాక్ట్ వండర్లాకి ఆపోజిట్ రూట్లోని. ఇవ్వండి, ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసాము. లైక్ టెంపుల్కి వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్లోకి వచ్చేసాము అనమాట. ఇది రోడ్డు మీద ఉండదు, మెయిన్ రోడ్ నుంచి కూడా దగ్గరగా ఒక 4-5 కిలోమీటర్స్ లోపలికే ఉంటుంది. ఖచ్చితంగా ఓన్ వెహికల్ అనేది అయితే ఉండాలి. మీకు వెహికల్ లేకపోతే మీరు వండర్లా వరకు మాత్రమే బస్ రూట్లో రాగలరు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఆటో ఏదైనా మాట్లాడుకోవాలి రావాల్సి ఉంటుంది. దాని బదులు ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. సో నేను మీకు దూరం నుంచి టెంపుల్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను, కిటికీలోంచి కార్ విండోలోంచి. హోప్ మీ అందరికీ కనిపిస్తున్నది అనుకుంటున్నాను. సో మేమైతే టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చేసాము. ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది చూసేద్దాము రండి. మేము ఆ రోజు లేట్గా బయలుదేరాము. సో లంచ్ చేసేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరామన్నమాట. సో లంచ్ కాదు, బ్రంచ్ అనుకోండి, సండే బ్రంచ్ చేసేసి బయలుదేరాము. ఇక్కడ పార్కింగ్ కోసం చూస్తున్నాము. మనకు గుడి పక్కనే పార్కింగ్ ఉంటుంది. అలాగే అయ్యప్ప స్వామిలకు కూడా విడిగా ఉంటుందండి, ఒక పెద్ద హాల్ టైప్లో ఉంటుంది. సో అక్కడ అందరూ అయ్యప్ప స్వామిలు ఉంటారు. అండ్ గుడి అంతా కూడా ఇలాగ రాళ్లతో కట్టేసి ఉంటుంది, పైన అంతా కొండలతో ఉంటుంది అనమాట. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. పెద్దగా మెట్లు కూడా ఏమి ఎక్కువ ఉండవు, ఎక్కేయచ్చు. మరీ పెద్దవాళ్ళు అయితే కొంచెం కష్టపడతారు, కానీ నార్మల్ వాళ్ళైతే మెట్లు కూడా ఎక్కేయచ్చు, ఈజీగానే ఉంటాయి. అంత ఎక్కువగా కూడా ఉండవు అనమాట. ఉంటే ఒక 100 to 150 మెట్లు మాత్రమే ఉంటాయి. సో లోపలికి ఎలా ఉందో చూపిస్తాను రండి. నేను ఈవెన్ దేవుణ్ణి కూడా చిన్న వీడియో క్లిప్లో చూపించాను. ఆల్రెడీ షార్ట్ అనేది పోస్ట్ చేసి ఉంటాను, ఆర్ఎల్స్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో రిలీజ్ అవ్వకముందే షార్ట్ని కూడా పోస్ట్ చేస్తాను. ఆ రోజు మా చిన్నది ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసింది. అండ్ ప్రశాంతంగా ఉంది. అలాగే చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉండడం వల్ల పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ జనం కూడా తక్కువ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి వెళ్ళామన్నాం కదా, జనం కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. ఇంకా 4-5 యాక్చువల్గా గుడి క్లోజ్ అయిపోయిందనే చెప్పాలి, కానీ ఆ రోజు వేరే పూజలు ఉండడం వల్ల జనాలు ఉన్నారు. అదేం పూజలు అనేటటువంటిది నేను మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు ఉంటారు, శివుడు ఉంటారు, అలాగే నరసింహస్వామి వారు ఉంటారు, హనుమంతుడి గుడి ఉంటుందన్నమాట. యజ్ఞశాలలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఇటువైపు పెద్ద మండపంలా ఉంటుంది. చాలా వరకు అయితే గుడి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ చెప్పాను కదా, జనారణ్యం ఎక్కువగా ఉండదు కనుక మనకి ఫ్రీగా ఉంటుంది ప్లేస్. ఎక్కువ పిల్లలు తిరిగినా ఏమనిపించదు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కోతులు అనేవి చూడలేదండి. జనరల్గా మనం లక్ష్మీ నరసింహస్వామి గుడి అనగానే విపరీతమైన కోతుల్ని చూస్తాము. ఇక్కడ అస్సలు ఒక కోతి కూడా కనిపించలేదు. ఇది ఒక పంతులు గారు వాళ్ళు సామాన్లు పెట్టుకున్నారు, మేబీ నవగ్రహాలు కూడా అనుకున్నాను. లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ చేసింది. ఇటువైపు పూజ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ కొంత పూజ వల్ల జనారణ్యం అనేది ఉందని. ఇక్కడ చండీ హోమం అనేది జరుగుతున్నది. సో చండీ హోమం కోసం వాళ్ళు ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఎదురుగుండా మనం వెళితే స్వామివారి కోవిల్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ వినాయకుడు కూడా ఉన్నారండి. సో ఇలాగ మనం అనేటటువంటిది గుళ్ళు అనేటటువంటివి ఉన్నాయి. ఇది రాములవారి కోవిల.
ఎప్పుడు రాముల వారి కోవిల్ని తలుపులు వేసేసే ఉంటాయి, ఎక్కడ చూసినా సరే అలాగే ఉంటాయి. మరి ఎందుకో నాకు తెలీదు. చాలాసార్లు చాలామందిని అడుగుదామన్నాను, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ నేను తెలుసుకుంటాను ఆ పాయింట్ని. అండ్ ఇది వచ్చేసి అసలు మనకి స్వామివారి కోవిల. ఇక్కడ చెప్పాను కదా చండీ హోమం జరుగుతున్నదని. సో చండీ హోమం జరగడం వలన ముగ్గులు అవి వేసి చాలా బాగా డెకరేట్ చేశారండి. కింద చూస్తే మీకు తెలుస్తుంది లోపల ఉన్నది స్వామివారు. నేను దూరం నుంచి ఒక షాట్ తీశాను అంతేను. ఇలాగా పువ్వులతోని రంగురంగులతోని డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. ఇక్కడ ఈ పద్ధతి చేస్తారేమో నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. నేను వైజాగ్లో చేయించినప్పుడైతే చండీ హోమం అనేటటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం కాదు, బాగా డిఫరెంట్ అనిపించింది అక్కడికి ఇక్కడికి. సో చాలా డిఫరెన్స్ అయితే నేను అక్కడ చూశాను అనమాట. ఇక్కడ శివలింగాన్ని పువ్వులతో వేశారు, అలాగే చక్రాన్ని అలా దేవుడి ముందు అనేది వేశారనమాట. తర్వాత పంతులు గారు వచ్చి ఫొటోస్ అవి తీయకూడదమ్మా అని అన్నారు. అప్పటికే నేను ఈ క్లిప్ అనేది తీసేసాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాక ఇక్కడ మనకి తీర్థము ప్రసాదము ఏమీ ఉండదు. చెప్పాను కదా మేము వెళ్ళడం లేట్ అయింది, అందుకని మేబీ పూజ కూడా అయిపోయింది. పంతులు అందరూ కూడా అక్కడ హోమంలో బిజీగా ఉన్నారు. తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి వినాయకుడు ఉంటాడు. తర్వాత రౌండ్ అప్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా స్పేషియస్గా ఉంటుంది, చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. దాంతో చుట్టూ కూడా కొండతోనే ఉండేటటువంటి ప్రాంతం. అండ్ లోపల అన్ని చిన్న చిన్న గృహాల్లో ఉంటాయి, ఏమీ ఉండవు. నేను నిజం చూస్తే ఎవరో ఉన్నాయేమో గృహల్లో అనుకున్నాను, బట్ ఏమీ లేవు గృహల్లోని. తర్వాత వాళ్ళు ఎవరైతే చండీ హోమం చేశారో ఆ హోమాన్ని పూర్ణాహుతి ఉంటుంది కదా, దాన్ని గుడి చుట్టూ తీసుకొచ్చి ఆ హోమగుండంలో వేసినట్టున్నారు. సో అప్పుడు డప్పులతోని శబ్దం చేసుకుంటూ వచ్చారనమాట. మరి ఇంకా ఈ టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్గా అయితే, ఇది ఒక పాత నరసింహస్వామి టెంపుల్ అండి. స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి. అలాగే ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి సూర్యనారాయణ స్వామివి, దత్తాత్రేయ స్వామివి, అలాగే రాముల వారివి, శివుడివి, ఇలాగా మనకి డిఫరెంట్ చిన్న చిన్న గృహాల్లో టెంపుల్స్ లాంటివి ఉంటాయి. పెద్దగా వెహికల్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు, జనాలు ఎక్కువ ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారన్నా విజిట్ చేయవలసినటువంటి టెంపుల్ అని నేను అంటాను. అండ్ ఇప్పుడు మనం అయితే శివాలయానికి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. నేను ఇక్కడ చిన్న చిన్న గృహాలు ఉంటే ఇంకా ఏమో ఉన్నాయి అనుకొని లోపలికి వెళ్ళి చూశాను. అండ్ ఇక్కడ కూడా ఓ టెంపుల్ ఆకారంలో ఉంది. ఈ లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఏం లేవు, అంతా ఖాళీగా ఉందన్నమాట. అంతా కూడా రాతితోనే ఉంది. టెంపుల్ కింద నేలంతా కూడా రాతితోనే ఉంది. చక్కగా కాసేపు కూర్చొని పిల్లలతో కూడా ఎంజాయ్ చేసేటటువంటి, కాసేపైనా మొత్తం అందరం కలిపి స్పెండ్ చేసే టైం అనేటటువంటిది ఇలాంటి టెంపుల్స్కి వస్తే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బై బై.